శ్రీ 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 త్రిదండి నారాయణ చిరంజీవ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరించి ఇవాళ పాశురం గురించి అర్థం తెలుసుకున్నాము. ఇవాళ 24వ పాశురం. నిన్నటి రోజున స్వామివారు మేల్కొన్నారు. మేల్కొన్న వెంటనే ఆయనకి ఒక భావం వచ్చిందట. అయ్యో పాపం, వీళ్ళందరూ ఇంత శ్రమపడి నా కోసం వచ్చారు. మంచులో వాళ్ళ తలలు తడిచిపోయాయి, బురదలో వాళ్ళ కాళ్ళు బురదలో తడిచిపోయాయి. ఆ తర్వాత అందరినీ తీసుకొని మన ఆండాళమ్మ పొద్దున్నే ద్వారపాలకుల దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చారు. అందుకోసం నేను తొందరగా వెళ్ళాలి అన్న ఆతృతతో నిన్న స్వామివారు చూశారట. కానీ నిన్న పాసరంలో అమ్మ చెప్పిందంట, లేదు స్వామి, మీరు గంభీరంగా సింహంలాగా నడుచుకుంటూ వచ్చి ఈ సింహాసనం మీద, సీరియ సింహాసనం మీద కూర్చోండి. కూర్చున్న తర్వాత మేము మాకు కావాల్సింది అడుగుతాము, లేకపోతే మేము ఎందుకు వచ్చామో సంగతి చెప్తాము, అవన్నీ వివరాలు మీతో మాట్లాడతాము అన్నట్టుగా చెప్పారనమాట. ఎప్పుడైతే స్వామివారు వచ్చి ఆ సింహాసనం పైన కూర్చున్నారో, కూర్చున్న వెంటనే మనకు ఒక అద్భుతమైన భావన వస్తుంది. ఏంటంటే, మనము ముందు ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారు అంటే, జిఎస్ స్వామి అట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైనా వచ్చారంటే ముందు వారికి హారతినిస్తాం. అది మన సాంప్రదాయం అన్నమాట. స్వామివారు వచ్చారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే వచ్చి సింహాసనం పైన కూర్చున్నప్పుడు మనం అందరం అక్కడ నిలబడి ఆయనకి ముందు మనం చేయాల్సింది ఏంటంటే పోతి, ఆయనకి పళ్ళాండు పాడాలన్నమాట, హారతిని ఇవ్వాలి. ఆ హారతి పాసరం ఇవ్వాలి మనకి అనమాట. ఈవేళ పాసరం మనం ఒకసారి అర్థం తెలుసుకుందాము. ఈ లోకమునంతను కొలిచిన నీ పాదములకు మంగళముడు, రావణుడు నివసించు లంకను చేరి ఆ నగరమును నశింపజేసిన నీ బలమునకు మంగళములు, శకటాసురుని తన్ని సంహరించిన నీ కీర్తికి మంగళములు, వత్యాసురుని కర్రగా చేసి విసిరిన వాడ నీ పాదములకు మంగళములు, గోవర్ధనగిరిని నీ వేలితో ఎత్తిన నీ దయాగుణమునకు మంగళము, శత్రువులను జయించి వారిని మట్టుపెట్టు నీ వేలాయుధమునకు మంగళము, నీచే పర అను వాద్యమును అంటే మోక్షమును పొంది నీ సేవలో ఉండుటకు వచ్చితిమి, మాపై కృప చేయుము అని అన్నదన్నమాట. పోతి అని రాస్తారు, పోతి అని రాస్తున్నారు దీంట్లో, కానీ తమిళంలో పోట్రీ అంటారన్నమాట. అది ఆ ట్రీ అన్న పదం మనకు కరెక్ట్గా తెలుగులో రాదని చెప్పేసి, లేకపోతే ట్రీ అని రాస్తే మరీ వేరే అర్థమైపోతుంది. దానికోసం పోతి అంటారు సార్, పోట్రీ అని చదవాలన్నమాట దీన్ని. కానీ పోతి అని కూడా చదివినా తప్పేం లేదు. అది ఈసారి ఈ పోతి అన్నది ఆరు సార్లు చెప్పింది అమ్మ. ఇవాళ 6 సార్లు స్వామివారికి చెప్పింది. ఆయన పాదాలకు, భుజమునకు, కీర్తికి, దయాగుణమునకు, వేల్ ఆయుధం అంటే వేలు ఆయుధమునకు మంగళం పాడింది అనమాట ఇవాళమ్మ. ఓకే, ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే ఈ పాసరం గురించి, గోవర్ధనగిరి గురించి కూడా అమ్మ ఇవాళ చెప్పింది. ఆ గోవర్ధనగిరిని ఎట్లా శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికిన వేలితో ఎత్తి ఆ నగరాన్ని అంతా కాపాడారో, అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడారో అన్నది ఆ విషయం కూడా ఇవాళ అమ్మ చెప్పింది అనమాట. ఈవేళ మంగళాశాసనం పాసరం మనకి ఇంకోటి చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి మంత్రం అన్నది మనకి ఉచ్చారణ, మనకి మంత్రం ఎప్పుడంటే 17వ పాసరంలో మన యశోదాదేవిని ఎప్పుడైతే మనం లేపామో మనకు మంత్రోచ్చారణ అన్నది తెలిసిందనమాట. అప్పుడు ఆ పరిస్థితిలో ఏంటంటే మంత్రోచ్చారణ ఎట్లా చేయాలి అన్నది ఒకటి ఉంటుంది. మనం పాసురాలు చదువుతూ ఉంటాం అనమాట. చదువుతున్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే అందరూ కలిసి ఒకటేసారి చదవాలంట. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక్కి అట్లా వెళ్ళిపోతే అది పదభ్రష్టం, మాత్రాహీనం అవుతుంది. అది కరెక్ట్గా ఉండదు. ఒకటేసారి చదివితే ఏంటంటే మనకు ఎన్నో తరంగాలు మనం చేస్తాం అన్నట్టు. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తరంగాల వల్ల ఏమవుతుందంటే చాలా మంచి జరుగుతుందట. మనకి మనస్సుకి మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్కడో ఎన్నో కష్టాలు పడి ఎక్కడో వచ్చేసి ఒక గుడికి వెళ్ళేసి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చున్నాం అనుకోండి, మన టెన్షన్స్ అన్నీ పోతాయి అనమాట. ఒకటేసారి పోయేసి అట్లా ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే మంచిది. ఇప్పుడు చిన్నజీవ స్వామి తీసుకున్నారనుకోండి, ఆయన ప్రతిరోజు పొద్దున లేవగానే ఆయన గంట సేపు పైన నారాయణ మహామంత్రాన్ని జపం చేశారు అనమాట. అప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు ఆయన స్వామితో పాటు జపం చేసేవాళ్ళము. లైట్గా మ్యూజిక్ ఒకటి పెడతారు పక్కన పెట్టేసి, అట్లా అంత గంట సేపు అనమాట కళ్ళు మూసుకొని అట్లానే కూర్చొని ఉంటారు ఆ జపం. అది ఎంత శక్తివంతమైనదంటే మనకి బీపీలు ఏమి రావన్నమాట. ఇంకంత
అంతా బ్లడ్ సర్క్యులేషన్ చాలా నీట్గా జరిగి దాన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ ఇవన్నీ ఏమేమో చెప్తారు, బాగా డబ్బులు గురించి ఇవన్నీ చేస్తారు. ఏం లేదు, పొద్దున్నే లేచి ఒక గంట సేపు నారాయణ మహామంత్రాన్ని చక్కగా జపిస్తే, లేదు మీకు ఇష్టమైన మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్పచ్చు, ఓం నమో నారాయణ అని చెప్పచ్చు, ఓం నమ శివ అని చెప్పచ్చు. ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, ఏది మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు అంటే, ఇప్పుడు మీరు మంత్రం చదివినప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు ఏమేమో గుర్తొస్తుంటాయి, అక్కడ వెళ్ళిపోతుంది. మనం మానవ మాత్రం మనం ఇంకా అంత శక్తి లేదు మనకి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మెల్లగా దారిలోకి రావాలి. అట్లా ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ఈ సాధన పద్ధతిలో ఏమవుతుందంటే ఆ గంట సేపును మనము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ గంట సేపు కోసం రోజంతా ఉండాలి అన్నట్టుగా అంటున్నాం. అది మనము ఈరోజు పాసనలో ఇంకొక విషయం తెలుసుకోవాలని చెప్పిందమ్మా. ఇంకా ఈ మంగళహారతి అయిపోయింది, స్వామివారి దగ్గరికి మనం వచ్చాము. ఆ తర్వాత ఇంకా స్వామివారు మిమ్మల్ని అడుగుతారు, సరే మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు అంటే, ఇవాళ చెప్పిందమ్మా, నీ కోసం వచ్చాం స్వామి, నిన్ను చూడ్డానికి వచ్చాము. అది కాకుండా నువ్వు అప్పుడు మొదటి పాసనంలో పరై అనే వాయిద్యాన్ని ఇస్తా అని చెప్పావు, అంటే మోక్షాన్ని ఇస్తా అని చెప్పి, నారాయణని నమక్కే పరే దర్వాన్ అని చెప్పింది అమ్మ పొద్దున ఫస్ట్ పాసనంలో. ఆ పరై అన్న వాయిద్యాన్ని తీసుకోవడానికి వచ్చాము. ఆ వాద్యం తీసుకొని మేము ఏం చేస్తాము, ఏం చేయము. ఆ వాద్యం తీసుకొని నీ కీర్తనలే పాడుతాం. ఆ వాద్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పింది. రేపటి పాసనంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం అనుకోండి, తిరుపతికి వెళ్తే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నప్పుడు ఏమైనా మనం కోరిక కోరాము అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. కానీ మనం అక్కడికి పోయిన తర్వాత ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత 1-2 సెకండ్లు కోరికలన్నీ మర్చిపోతాము. బయటకు వచ్చి అయ్యో మర్చిపోయాము అనుకుంటాం. మళ్ళా రావాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇంకా తెలియదు మనకి. అందుకోసం రేపటి పాసనంలో అమ్మ కూడా ఏం చెప్తుందంటే, వచ్చిన తర్వాత స్వామి నేను చూసాం చాలు అంటుంది. అంతేనా, చాలా ఆర్ యూ ష్యూర్ కాదు. ఆ తర్వాత భాషలో చెప్తుంది మాట. ఇక మొత్తం లిస్ట్ ఇస్తుంది అమ్మ, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇవన్నీ కావాలి స్వామి అని. ముఖ్యంగా ఏంటంటే నీతోటి నీరాడడం, అంటే నీతో పాటు సాంగత్యాన్ని పెంచుకొని మోక్షాన్ని సంపాదించడం అన్నది మనకు కావాలి అని వచ్చే పాసరాల్లో చెప్తుంది. మనకి ఆదివారం రోజు కూడారే పాసరం ఉంది, 11వ తారీఖు కూడారే పాసరం. అంటే చిన్నపిల్లలందరికీ ప్రతిసారి మీ అందరికీ తెలిసిందే, చిన్న కప్లో పాయసాన్ని, చక్కెర పాయసాన్ని, బెల్లం పాయసాన్ని తీసి అందరికీ ఇస్తాం అన్నమాట. 108. ఇంతకుముందు చిన్న గంగాళాలు తీసుకొచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే స్టీల్ కప్స్ తీసుకొచ్చి అందరికీ, పిల్లలందరికీ, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఇస్తారు సాధారణంగా, కానీ మగ పిల్లలు వచ్చినా కానీ రండి, అందరూ వచ్చి ఆ పాయసాన్ని తీసుకొని, పిల్లలు సండే కాబట్టి కొంచెం లేట్గా తీసుకుందాము అందరూ. పోయినసారి అది ఒక ఇష్యూ వచ్చింది, ఆడపిల్లలకి ఇస్తారా మగ పిల్లలకి ఇవ్వరా, సరే పర్వాలేదమ్మా. అందుకోసం రాండి, అసలు అంటారమ్మా అదే ఏజ్, వాళ్ళే ముఖ్యం, అసలు వాళ్ళు రావాలి. అదే అందరూ పిల్లలు, సందీప్ రెడ్డి గారు కూడా చెప్పండి, పిల్లలు ఇద్దరిని తీసుకొని రమ్మని మనం చెప్పాను నేను ఆయనకి. అందరూ ఆ ఏజ్ పిల్లలు, ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు 17 ఏళ్ళ పిల్లల వరకు కూడా వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటే శీఘ్రం కళ్యాణం అవుతుంది అని ఒక నమ్మకం అనమాట. అట్లా కూడా వచ్చి తీసుకోవచ్చింది అని చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. అండ్ ఆల్ ది రోడ్డుకి లేచి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అససి పుష్పసంకాశం హారశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాసం పూర్ణచంద్రవిమానం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం